ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో పెద్ద చర్చ ఏంటంటే ఓటర్లు దేని ఆధారంగా ఓటు వేయబోతున్నారు. ఈ అంశంపై ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ఏ ఆర్గనైజేషన్ కూడా, ఏ సర్వే ఏజెన్సీ కూడా ప్రిడిక్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క మున్సిపాలిటీలో ట్రెండ్ ఒక్కొక్క రకంగా ఉంది. కాబట్టి నా అభిప్రాయం చెప్పడం కంటే ఎక్కువ మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం నేను ఒక పోల్ ని ఓపెన్ చేస్తున్నాను. ఈ రీల్ చూస్తున్న వాళ్ళందరూ నేను ఇచ్చేటువంటి ప్రశ్నకి ఆడిచ్చేటువంటి సమాధానాలను కేర్ఫుల్ గా విని మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. పోల్ ఏంటంటే మీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఓటర్స్ దేని ఆధారంగా ఓటు వేస్తున్నారు. ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆధారంగా ఓటు వేస్తున్నారు. ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నాయకుడి యొక్క సమర్థతపై ఓటు వేస్తున్నారు. ఆప్షన్ నెంబర్ 3 ఏంటంటే అక్కడ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి యొక్క కులాన్ని చూసి ఓటు వేస్తున్నారు. ఆప్షన్ నెంబర్ 4 ఏంటంటే అక్కడ పోటీ చేసేటువంటి నాయకుడి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఓటు వేస్తున్నారు. ఈ 4 ఆప్షన్స్ ని మీరు కేర్ఫుల్ గా ఈ స్క్రీన్ పై కనబడుతున్నాయి, చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో మీ మున్సిపాలిటీ పేరు చెప్పి దాని కింద మీ ఆన్సర్ని చెప్పండి. ఈ వచ్చిన డేటాని నేను విశ్లేషించి మళ్ళీ ఒక రీల్ చేస్తాను. తద్వారా మీరు అక్కడ దేనిపై ఓటు ప్రభావితం చెందుతుందో మనకు అర్థమవుతుంది. ఇంకా ఆలోచించడం ఎందుకు, ఇప్పుడే కామెంట్ రూపంలో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ రీల్ని 10 మంది షేర్ చేయండి. జై హింద్.